బాలచందర్ రాబాబు, పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయి? బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. శుభలేఖలు ప్రింటింగ్ ఇచ్చాను. మాకన్నా నువ్వే స్పీడ్గా ఉన్నావు. పెళ్లి నిశ్చయమయ్యాక అల్లుడు ఇలా అత్తవారింట్లో పనులు చేయడం చూస్తే నలుగురు ఏమనుకుంటారో. మనకి ఇటువంటి అల్లుడు దొరకలేదు అని అసూయ పడతారు. నేను మీ స్టూడెంట్స్ని కలిశాను. మీరు చాలా స్ట్రిక్ట్ అని వాళ్ళంతా చెప్పుకుంటున్నారు. చచ్చా, వాళ్ళ గురించి తప్పుగా అనుకుంటున్నారు. అయ్యయ్యో, ఒక సంతోషకరమైన విషయం చెప్పడం మర్చిపోయాను. మన పెళ్లి కంటే సంతోషమైన విషయమా? ఏనానా మీరు చెప్పలేదా? ఎలా చెప్తానమ్మా, అల్లుడు గారు ఇప్పుడే కదా వచ్చి కూర్చున్నది. సస్పెన్స్ పెట్టకుండా త్వరగా చెప్పండి. జయదేవ్ గారిని సినిమాలో పాడడానికి పిలిచారట. ఇక మీరే చూడండి ఆయన ఎంత ఫేమస్ అయిపోతారో. టైం అవుతుంది, ఇంకా రాలేదేమిటి? కొత్త దంపతులకి అమ్మ హారతి తీస్తుంది, లేక ఆడపడుచు తీస్తుంది, లేదంటే అక్క తీస్తుంది. వీళ్ళెవరు కొత్తగా ఉన్నారు? మీరు చెప్పిన వాళ్ళెవరు ఈ ఇంట్లో లేరని మీకు తెలీదా బామ్మా? నేను బామ్మనా? లేకపోతే పడుచుదానివా? ఊరుకో అర్చన, పరిస్థితి తెలియకుండా మాట్లాడుకో. ఇద్దరు మగవాళ్ళు అడ్జస్ట్ అవుతారు కానీ ఇద్దరు ఆడవాళ్ళు మాత్రం అడ్జస్ట్ అవ్వరే. వచ్చేసారు. హాయ్. కుడికాలు లోపల పెట్టిరా అమ్మా. కుడిగా లోపల పెట్టి రా అమ్మా. బాలచంద్ర, నువ్వు మాకు కొన్ని పనులు అప్పగించినందువల్ల మేము పెళ్లికి రాలేకపోయాం. లేదంటే కరెక్ట్గా వచ్చిండేవాళ్ళం. నేనే దగ్గరుండి అన్ని పనులు చేయించాను. చూసావా ఇల్లు ఎంత నీట్గా ఉందో. నేను జువాలజీ ప్రొఫెసర్ని. మీరు దేనికి దిగులు పడద్దు, అన్నిటికీ నేను ఉన్నాను. తనే నా భార్య. నమస్కారం. మన కోసం ఈయన చాలా కష్టపడ్డారు. సుధా, ఇంతవరకు నేను ఒంటరివాణ్ణి. ఇప్పుడే ఓ ఇంటివాణ్ణి అయ్యాను. ఇక మీద నా జీవితం హాయిగా సాగుతుంది. దీనంతటికి మీ మంచితనమే కారణం అండి. నువ్వు నా భార్యమైనందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నేను కూడా దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. సుధా, శోభన రోజైతే మాత్రం ఇంత ఆలస్యం చేస్తే ఎలా? ఎదురు చూసి కళ్ళు కాయలు కాచాయి. నాకు మాత్రం ఆశ లేదా? కొంచెం లేట్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు నాకు ఎలా కనిపిస్తున్నావో తెలుసా? ఓ దేవతలా కనిపిస్తున్నావు. మొదట్లో ఇలాగేగా కాకపడతారు. అయ్యో, పాలన్నీ పోయాయండి. ఏమిటండి? అయ్యో, ఎవడు వాడు ఈ టైంలో డిస్టర్బ్ చేస్తున్నాడు? నేను వెళ్ళి చూసొస్తాను. హలో, అవును, ఏమిటి? ఏమైంది? అయ్యో, నాన్నా! సుధా, ఏమైంది? సుధా, ఏమైంది మీ నాన్నకి? హలో, ఆయనకి ఏమైంది? ఓ, ఇప్పుడు ఎలా ఉంది? ఎక్కడా? సరే, నేను నాన్నను చూడాలండి. పెడదాం సుధా, ఒక్క నిమిషం.
డాక్టర్ ప్రాబ్లం ఏం లేదుగా? నిదానంగా తగ్గుతుంది. స్పీడీ రికవరీకి అవకాశమే లేదు. దాదాపు ఇక్కడ ఒక వారం ఉండాల్సి వస్తుంది. వారం రోజుల 2 వారాల తర్వాత హాస్పిటల్ నుంచి ఆయన డిశ్చార్జ్ చేశారు. సుధా నేను ఇంటికొచ్చాం. వచ్చి 1 నెల రోజులు కూడా కాలేదు. ఈలోగా ఆయనకు మళ్ళీ అటాక్ వచ్చింది.